మనం రేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటే మన వంతు కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. సభకు నమస్కారం. వాసవి మాతాకి. నేను ఇంతకుముందు కూడా అన్నా, నేను వైసగడ్డ శంకరావం చేసినప్పుడు అప్పుడు ఇంత నెట్వర్క్ లేదు. ఇంతమంది కావాలంటే వారం రోజులు టైం పట్టింది. నేను అప్పుడు వారం రోజులు పనిచేసినాను. నేను ఒకరికి అప్పుడు 10% 5% ల్యాండ్ ఫోన్లు ఉండే. ఒకరికి ఫోన్ చేస్తే ఆయన దానికి క్లోజర్ తెచ్చుకొని నేను వారం రోజులు 10 రోజులు తిరిగినాను. నేను అప్పుడు మేఘా ఫంక్షన్ హాల్ ఇస్తే కూడా నేను మేనేజ్ చేసినాను. నేను అక్కడ ఉండి వారం రోజులు కూడా. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు దగ్గితే ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరు తగ్గితే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఏ మెసేజ్ అయినా కూడా సెకండ్లలో తెలిసిపోతుంది. అప్పటికిప్పుడు ఒక బ్రోచర్ కావాలన్నా, పాంప్లెట్ కావాలన్నా, బ్యాన్ కావాలన్నా మేము 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ మేము బండ్ల మీద పోయి తెచ్చుకొని సప్లై చేసుకొని అలా కట్టుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెలికాప్టర్ వేసుకుని తిరిగాడు. ఇప్పుడు చంద్రబాబు అప్పుడు తిరిగిన కనుక ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ప్రకారంగా ఆయన చూసి మొత్తం తిరగాలి, చేయాలి. ఏంది ఇంత వయసు ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారు, వయసు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడిదక్కడ మొత్తం జామ్ చేస్తే మొత్తం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఇది సాధారణ ఘాటికి వర్తిస్తుంది. అందరు కష్టపడితే ప్రతి ఒక్కటి సక్సెస్ అయిపోతుంది. నా సూచన.